హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని విన్నారా? ఇది సెంట్రల్ స్టాట్యూటరీ అథారిటీ నుంచి అయితే ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. సో దీంట్లో గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టులు అయితే పడ్డాయి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ పొజిషన్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఇన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇలాంటి జాబ్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో మనం ఎక్కువ కాంపిటీషన్ జాబ్స్కి పోటీ పడుతూ ఉంటాం కాబట్టి తొందరగా జాబ్స్ రావు కాంపిటీషన్ వల్ల. ఇప్పుడు ఇలాంటి జాబ్స్కి ఎవరికి తెలియదు కాబట్టి అప్లై చేసుకుంటే సో మీరు తొందరగా ఎగ్జామ్ క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా జాబ్ అయితే వస్తుంది. పర్మనెంట్ జాబ్ వస్తే వస్తుంది. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. అండ్ మనం డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అప్లై ప్రాసెస్ కూడా చూద్దాము. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ చేస్తున్నాము. అండ్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ కామెంట్సే మాకు ఎప్పటికీ మోటివేషన్ ఫ్రెండ్స్. మేము మీ మోటివేషన్తోనే ఇంకా వీడియోస్ అయితే ముందుకైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరూ చూడకపోతే ఎందుకు చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్. అందరూ చూస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోస్ చూస్తూ ఉంటే ఓకే మన వీడియోస్ నచ్చుతున్నాయి, సో మనం నలుగురికి హెల్ప్ చేస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఆ మోటివేషన్తోనే మేము ఇంకా వీడియోస్ చేస్తున్నాము. ఎందుకంటే మన ఛానల్ యొక్క వ్యూస్ చాలా తక్కువగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కష్టపడి వీడియోస్ చేసినా చూడాలి కదా ఫ్రెండ్స్, అందరికీ అవసరం ఉండాలి కదా. సో మన ఛానల్లో వ్యూస్ తక్కువ ఉన్నా మేము ఎందుకు చేస్తున్నామంటే మోటివేషన్ కోసమే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకు వదిలేయాలి, చేద్దాము అన్న మాకు కూడా అలా అనిపిస్తుంది. అందుకోసం ఇంకా వీడియోస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా జెన్యూన్గా ఏమన్నా పర్మనెంట్ అఫీషియల్ నోటిఫికేషన్స్ ఉంటే ఇందులో తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్లకు అయితే వచ్చేద్దాము. ఈ ప్రెస్ కౌన్సిల్కి సంబంధించింది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ లెవెల్ 6 అయితే పే చేస్తారు. అండ్ పర్మనెంట్ జాబ్ అని చెప్పాను కదా, ఇంత పే స్కేల్ అయితే ఉంది. టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్ అనేది. దీనికి మినిమం బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఏ బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా పర్వాలేదు. ప్రిఫర్డ్ అయితే వచ్చేసి లా కానీ జర్నలిజం మాస్ కమ్యూనిజం కానీ లేదా ఎడిషనల్ ఇండియన్ లాంగ్వేజ్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అసలైతే బ్యాచిలర్ డిగ్రీ ఏ బ్యాచిలర్ డిగ్రీ చేసినా పర్వాలేదు. మీకు ఇంకా టైపింగ్ స్పీడ్స్ ఇంకా వస్తే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీ అయితే చెల్లించిన అవసరం లేదు. మీరు క్యాష్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ చెక్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఏ విధంగా అయినా చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ అయితే కాపీ ఆఫ్ పేమెంట్ రిసెప్ట్ యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రొఫార్మా ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ చూడండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా తీయచ్చు. అకౌంట్ నెంబర్ ఇది, బ్రాంచ్ ఐఎఫ్ఎస్ కోడ్ ఇది, బెనిఫిషియరీ అడ్రస్ అయితే ఇదైతే ఉంది. సో డీడీ తీసేవాళ్ళు కానీ క్యాష్ డిపాజిట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళైతే ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు. దీనికి ఒకసారి అడగండి మీ బ్యాంక్ వెళ్ళి ఎలా చేయాలో. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇక్కడ 4 పార్ట్స్ అయితే ఉంది. టోటల్ 2 hours టైము. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంది రాంగ్ ఆన్సర్కి. సో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది టైప్ 2లో. దీనికి అయితే వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 100, టైం అలాటెడ్ 60 minutes అయితే ఇస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. రైటింగ్, ఎస్సే, ప్రిసైజెస్, లెటర్ అండ్ అప్లికేషన్ ఎక్సెట్రా వీటి మీద టాపిక్స్ అయితే ఉంటాయి, మీరు రాయాలి. సో మీరు ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. దీనికి ఇండికేటివ్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఈ సిలబస్ అయితే ఉంటుందని క్లియర్గా చెప్పారు. అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ఈ సిలబస్ ఉంటుందని చెప్పారు. రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ ఇవన్నీ ఎక్సెప్షన్ ఫ్రెండ్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. బయోడేటా ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ద సెక్రటేరియట్ ఆఫ్ ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఉంది. సో ఇది మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అతికించాలి, మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఏ అడ్రస్కి పంపించాలంటే ద సెక్రటరీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
సోష్ భవన్ 8 సిజిఓ కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూఢిల్లీ. ఈ అడ్రస్కి ఈ పిన్ కోడ్కి మీరైతే పోస్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ద మీకంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ నేషనాలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ప్రిఫర్డ్ డిజైరబుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ప్రజెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్, మీ యూటీఆర్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి కంపల్సరీగా. మీ కేటగిరీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్, అలాగే మీరు డీడీ తీసినా ఏం తీసినా ఒరిజినల్స్ వెనకాల మీరు ఒక ఫోటో తీసుకొని ఒరిజినల్ వెనకాల మీ డేట్, మీరు ఏ దానికి మీ నేము, డేట్ అయితే మెన్షన్ చేయండి. పేమెంట్ ఆఫ్ రిసిప్ట్ ఏ విధంగా ఉంది, సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా పెట్టాలి కదా, ఒరిజినల్స్ పంపించాలి. ఒకవేళ మీరు క్యాష్ కానీ డీడీ కానీ తీసుంటే అట్లా పేమెంట్ చేస్తుంటే దానికి అడ్రస్కి. సో అలాగే మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అని, మీ క్యాస్ట్ అని, ఇన్కమ్ అని అలా ఉంటాయి కదా, అవన్నీ పెట్టండి. జిరాక్స్ కాపీస్ పెట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలి. సో ఈ అడ్రస్కి అయితే కంపల్సరీగా పంపించండి ఫ్రెండ్స్. న్యూఢిల్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అయితే పంపించండి. సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ ఇన్ ద అటాచ్డ్ ప్రొఫార్మా అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్. సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్సెట్రా టు ద సెక్రటరీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సోష్ భవన్, లోధి రోడ్, న్యూఢిల్లీ, విత్ ఇన్ 45 days డేట్ ఆఫ్ పబ్లికేషన్ అండ్ షార్ట్ నోటీస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన లోపల మీరు పంపించమని చెప్తున్నారు ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఈ లోపల పంపించండి. మీరు లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, మీరు చూసిన వెంటనే దీనికైతే పంపించండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హోమ్లోనే వాళ్ళే చేస్తున్నారు, నాన్ గెస్టెడ్ ప్రెస్ కౌన్సిల్ నుంచి ఆఫ్ ఇండియా నుంచి. సో అంటే ఇంకా నోటిఫికేషన్ అయితే యాక్టివ్లోనే ఉంది ఫ్రెండ్స్, ఎంతో టైం లేదు. వెంటనే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.